హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గోంగూర ఎండ్రియల కర్రీ. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా 3 కట్టలు గోంగూర తీసుకుని దాన్ని శుభ్రం చేసుకుని నీట్గా పక్కన పెట్టుకున్నాను. నీళ్లు వాడేంత వరకు పక్కన పెట్టుకున్నాను గోంగూర. తర్వాత గిన్నె తీసుకుని శుభ్రం చేసుకున్న గోంగూర దానిలో కొంచెం నీళ్లు వేసుకొని పొయ్యి మీద దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. గోంగూరని మనం మీడియం ఫ్లేమ్లో దగ్గరికి అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. అంతా వేసేసాక మనం ఇందులోనే ఒక 12 పచ్చిమిర్చి వరకు వేసుకోవాలి. పచ్చిమిర్చిని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు మనం పైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల అవి బేగా ఉడుకుతుంది. ఈ గోంగూర వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. గోంగూరలో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గోంగూర తినడం వల్ల మన ఐస్కి, హార్ట్కి, అలాగే స్కిన్కి కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది గోంగూర. అలాగే మోకాళ్ళ నొప్పులు, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు గోంగూరని అవాయిడ్ చేస్తే మంచిది. మనం వీక్లీ 2 times అయినా తీసుకోవాలి. గోంగూర మధ్యలో కలుపుకుంటూ ఉండండి. గోంగూరలో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు గోంగూర అనేది మనం బాగా ఉడకనివ్వాలి. కొంచెం ఉడికేటప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి. చూడండి వాటర్ అనేది ఎలా వచ్చేస్తుందో. వాటర్ అంతా అయిపోయి బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడకనిచ్చుకోవాలి గోంగూరని. ఈ గోంగూర అంతా బాగా ఉడికాక ఒక మిక్సీ జార్లో గోంగూరని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నేను ముందుగా ఒక 3 ఆనియన్స్ చిన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు తొక్కలు తీసి నీట్గా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఎండ్రాయిలు కూడా నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. గోంగూరని మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా మనం స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో సరిపడా ఆయిల్, ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. వేరుశనగ నూనె వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ముందుగా మనం పోపు వేసుకోవాలి. పోపులోకి ముందుగా కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా ఒలిచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక అప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను. అది మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పోపు మనం ఎంత బాగా పెడితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. పోపు బాగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. పోపు బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఎండ్రాయిలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిలో పాటు అవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి, లేదంటే స్మెల్ వస్తాయి ఎండ్రాయిలు అనేవి. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చిని బాగా ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. కొంచెం అందులో ఉప్పు వేసి మూత పెట్టుకుని ఒక 5 minutes పాటు మగ్గనివ్వాలి వీటిని. ఇది బాగా మగ్గాక ఇది ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇందులో మనం కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని అందులో మనకి టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్లు కారం అయితే యాడ్ చేస్తున్నానండి. గోంగూరలో కారం ఎక్కువగానే పడుతుంది, పుల్లగా ఉంటుంది కదా, అందుకని కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా మనం మిక్సీ ఆడుకొని పక్కన పెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేంత వరకు. ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులో వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఒక 5 minutes తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది కూడా మీరు ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన గోంగూర ఎండ్రాయిల కర్రీ రెడీ.